బీహార్లో ఎన్నికల వేడి రగులుతోంది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్. ఈ ఎన్నికల అందరికన్నా ముందు మేల్కొన్నటువంటి వాడు రాహుల్ గాంధీ. ఆయన ఏకంగా ఓటర్ అధికార యాత్ర 16 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత అసలు ఎన్నికల ప్రకటన వెలువడ్డ తరువాత సీట్ల అరేంజ్మెంట్ కానీ, లేకపోతే మిత్రపక్షాలతో చర్చలు కానీ ఎక్కడా రాహుల్ గాంధీ గారు కనపడలేదు. 59 రోజుల గ్యాప్ తరువాత తాజాగా ఆయన బీహార్లో పర్యటించి ఒక సభలో ప్రసంగించారు. అయితే ఆ సభలో కూడాను మిత్రపక్షమైనటువంటి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్కి ఆయనకి పొసగటం లేదన్నటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి బీహార్ ఎన్నికల్లో 59 రోజులు అసలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, వ్యూహరచనలో పాలు పంచుకోకుండా రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారన్నది కాంగ్రెస్ కార్యకర్తలకి కూడా అంతుపట్టనటువంటి ప్రశ్న.